Hearty greetings to all and welcome back to my channel. Today we are going to discuss an important topic, that is conjunction. Conjunction, definition, kinds, with examples and exercises we are going to discuss in this video. Let us start our session without any further delay. So, definition of conjunction. What is a conjunction? A conjunction is a word used to join words, phrases, or clauses. What is conjunction? A conjunction is a word used to join words, phrases, or clauses. కంజంక్షన్ అనేది పదాలను లేదా ప్రేజెస్ను లేదా క్లాజెస్ను కలపడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. కంజంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? సో దీన్ని వర్డ్స్ను కలపడానికి, ప్రేజెస్ను, క్లాజెస్ను, మరి సెంటెన్సెస్ కలపడానికి కూడా యూజ్ చేస్తాం మనం దీన్ని, ఈ కంజంక్షన్. సో ఎగ్జాంపుల్, Raju and Rani are friends. Here, Raju and Rani are friends. What is and here? And is a conjunction because it is connecting Raju and Rani are friends. So she was tired, but she walked. So she was tired is one sentence. She walked another sentence. So these two sentences are connected by the conjunction. But ఈ రెండు సెంటెన్స్ ఏం కలుపుతుంది? బట్ అనేటువంటి వర్డ్ కలుపుతుంది. కాబట్టి బట్ మనం ఏమంటాం? కంజంక్షన్ అంటాం అన్నట్టు. అర్థమైందా? నెక్స్ట్, kinds of conjunction. How many conjunctions are there? How many kinds of conjunctions are there? So there are three kinds of conjunctions. Number one, coordinating conjunction. Number two, subordinating conjunction. Number three, correlative conjunction. So these are the three kinds of conjunctions. Let us see one by one in detail. So now let us see coordinating conjunction. What is coordinating conjunction? So joins two independent clauses are equal parts of speech. Why do we use this coordinated conjunction? ఈ coordinated conjunction అనేది ఏం చేస్తుందంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ను కలుపుతున్నట్టు, రెండు ఇండిపెండెంట్ క్లాజులను కలుపుతున్నట్టు, ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్, కామన్ వర్డ్స్. ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్లో కామన్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఏంటిదంటే అండ్, బట్, ఆర్, సో, ఎట్, ఫర్, నాట్. ఇవి కొన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నట్టు. ఎగ్జాంపుల్, she sang and he danced. She sang, he danced. So these are two sentences. ఈ రెండింటిని కలపడానికి మనం ఏం యూజ్ చేసినాం? ఇక్కడ అండ్ అనే దాన్ని యూజ్ చేసినాం. సో ద అండ్ ఏంటిది? అండ్ ఈజ్ ఏ కంజంక్షన్. నెక్స్ట్, he was poor, he was honest. These are two sentences. ఈ రెండింటిని మనం ఏంతో కలుపుతున్నాం? he was poor but honest. ఈ బట్ అనే కంజంక్షన్ తోటి ఈ రెండింటిని కలపడం జరిగినట్టు. నెక్స్ట్, సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటిది? జాయిన్స్ ఏ మెయిన్ క్లాస్ విత్ ఏ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఏం చేస్తాయి? ఒక మెయిన్ క్లాజ్ను సబార్డినేట్ క్లాజెస్ తోటి కలిపేస్తాయి అన్నట్టు. వాటిని మనం ఏమంటాం? సబార్డినేట్ కంజంక్షన్ అంటాం మనం. కామన్ వర్డ్స్, బికాస్, ఆల్దో, ఇఫ్, వెన్, వైల్, సిన్స్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఎగ్జాంపుల్స్, because he worked hard, he succeeded. Because he worked hard, he succeeded. Or he worked hard because he succeeded because he worked hard. Because he worked hard, he succeeded. So he worked hard, he succeeded. ఈ రెండింటిని కలపడానికి మనం ఏం యూజ్ చేసినాం? ఇక్కడ బికాజ్ అనే కంజంక్షన్ యూజ్ చేసినాం అన్నమాట. నెక్స్ట్, although she was tired, she continued. She was tired, continued. సో although she was tired ఏంటిది? ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఇది సి కంటిన్యూడ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. అంటే ఇది సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అంటాం. దీన్ని మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం మనం. చూడండి, ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ను ఒక సబార్డినేట్ క్లాజ్ను కలుపుతున్నది. అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ను ఒక డిపెండెంట్ క్లాజ్ని ఇక్కడ కలిపేసింది అన్నట్టు. ఏది? ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు కోరిలేటివ్ కంజంక్షన్స్ చూద్దాం. వాట్ ఆర్ కోరిలేటివ్ కంజంక్షన్స్? కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాం. యూజ్డ్ ఇన్ పెయిర్స్
టు జాయిన్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి రెండు సమాన భాగాలను కలపడానికి వీటిని మనం యూజ్ చేస్తాం. వీటిని పెయిర్ లాగా యూజ్ చేస్తాం అన్నట్టు, ఇండివిజువల్ కాకుండా పెయిర్. సో కామన్ పెయిర్స్ ఈథర్ ఆర్, నీథర్ నార్, వీటిని ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అని కూడా అంటారండి. సో బోత్ ఆర్ కరెక్ట్. ఈథర్ ఆర్, నీథర్ నార్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇట్లా కాంబినేషన్గా యూజ్ చేస్తాం అన్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, ఈతర్ రాజు ఆర్ రాణి విల్ విన్ అంటే రాజు లేదా రాణిలలో ఎవరో ఒకరు మాత్రమే విన్ అవుతారు అంటే ఇక్కడ చాయిస్ అని తెలియజేస్తుంది ఇక్కడ. సో ఇలాంటి వాటిని చెప్పడానికి మనం ఏం చేస్తాం, ఈ కంజంక్షన్ ఆర్ యూజ్, ఈథర్ ఆర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ నీథర్ హీ నార్ హిస్ ఫ్రెండ్ కేమ్ అంటే ఈథర్ ఆర్ అంటే ఎవరో ఒకరు అన్నట్టు. నీథర్ హీ నార్ హిస్ ఫ్రెండ్ కేమ్ అంటే అతని ఫ్రెండ్ రాలేదు, అతడు రానంటే ఏ ఒక్కరు కూడా రాలేదు అన్నట్టు. నన్ ఆఫ్ దెమ్ అనొచ్చు. ఇక్కడ ఈతరు రాదు ఆ రాణి అంటే వన్ ఆఫ్ దెమ్, ఎవరో ఒకరు, ఇద్దరు ఎవరో ఒకరు వస్తారు అవకాశం ఉన్నది. మరి నీతర్ హీ నార్ హిస్ ఫ్రెండ్కి ఏమంటే ఇలా ఎవరు రారని అర్థం అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, బోత్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్. ఎవరెవరు పార్టిసిపేట్ చేసినట్ట? బోత్ ద టీచర్ అండ్ స్టూడెంట్స్, టీచర్ స్టూడెంట్స్ ఇద్దరు పార్టిసిపేట్. ఇట్లా ఇద్దరిని అంటే ఇద్దరు పార్టిసిపేట్. అక్కడేమో ఏ ఒక్కరు కాదు ఎవరో ఒకరు అన్నప్పుడు, ఎవరో ఒకరు అన్నప్పుడు ఈథర్ ఆర్ యూజ్ చేసినాం. ఏ ఒక్కరు కాదు అన్నప్పుడు నీతర్ నార్ యూజ్ చేసినాం. మరి ఇద్దరు అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం? బోత్ అండ్, బోత్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్. అండర్స్టాండ్? సో మనం ఇంకా నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్ ఇంకా మనకి లిస్ట్ ఆఫ్ కంజంక్షన్స్ చూద్దాం. ఏమేమి కంజంక్షన్స్ ఏమైనా కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కంజంక్షన్స్. సో ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మనం ఏమంటాం? ఫ్యాన్ బాయ్స్ అని ముద్దుగా పిలుచుకుంటాం అన్నట్టు మనం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, దీస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ కాల్డ్ ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్, ఇన్ దిస్ ఫ్యాన్ ఎఫ్ ఫర్ ఫర్, ఎఫ్ అనేది ఫర్ కోసం. దీన్ని ఎఫ్ని ఎందుకు ఫర్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? షోస్ అ రీజన్, ఒక రీజన్ గురించి మనం చెప్పడానికి మనం ఫర్ యూజ్ చేస్తాం. అండ్ ఎందుకు యూజ్ చేస్తాం? టు యాడ్ ఇన్ఫర్మేషన్. యాడ్స్, అండ్ అనేది యాడ్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేయడానికి మనం అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎన్ ఫర్ నార్. నార్ దేనికి యూజ్ చేస్తాం? నెగిటివ్ అడిషన్, నెగిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం, నెగిటివ్ అడిషన్. దీని దేనికి యూజ్ చేస్తాం? బట్, కంట్రాస్ట్ అంటే డిఫరెన్స్ తెలపడానికి మనం బట్ ని యూజ్ చేస్తామండి. ఓ అంటే ఏంటిది? ఆర్ అంటే చాయిస్. వై ఎట్, ఇది కూడా కంట్రాస్ట్ అండి. సో రిజల్ట్ గురించి మాట్లాడడానికి మనం సో అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ మనం ముందు ఏమని పిలుస్తాం? ప్యాన్ వాయిస్ అని పిలుస్తాం. నా సబార్డినేటివ్ కంజంక్షన్స్, లిస్ట్ ఆఫ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇన్ని ఏమేమి ఉన్నాయి చూడండి. సో ఇలా టైం అని చెప్పే సబార్డినేటివ్ కంజంక్షన్స్. So some subordinate conjunctions are used to show time. They are when, while, before, after, till, until, since, whenever. నెక్స్ట్ కాజ్ ఆర్ రీజన్, రీజన్ లేదా కారణాలని చెప్పేదానికి ఏ కంజంక్షన్స్ యూజ్ చేస్తాం మనం? బికాస్, సిన్స్, యాజ్. నెక్స్ట్ కండిషన్, ఒక షరతును గురించి చెప్పడానికి ఏ కండిషన్ యూజ్ చేస్తాం, ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాం మనం? ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, ఇన్ కేస్. ఇలాంటి వాటిని కండిషన్స్ గురించి మాట్లాడడానికి ఈ కంజంక్షన్స్ యూజ్ చేస్తాం మనం. సబార్డినేట్ కంజంక్షన్స్ మనం యూజ్ చేయడం జరుగుతున్నాడు. కంట్రాస్ట్ అంటే డిఫరెన్స్ గురించి చెప్పడానికి ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాం మనం? ఆల్దో, దో, ఈవెన్ దో, వేర్ యాజ్. నెక్స్ట్ ఒక పర్పస్ గురించి మాట్లాడడానికి ఏ కంజంక్షన్స్ యూజ్ చేస్తాం మనం? సో దట్, ఇన్ ఆర్డర్ దట్. రిజల్ట్ గురించి సో దట్, సచ్ దట్. ప్లేస్ గురించి వేర్ ఎవర్. మేనర్స్ గురించి యాజ్ ఇఫ్, యాజ్ దో. సో దీస్ ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్, లిస్ట్ ఆఫ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ చూడండి. ఈథర్ ఆర్, నీథర్ నార్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, సచ్ ఆర్, సో దట్. సో దీస్ ఆర్ లిస్ట్ ఆఫ్ కంజంక్షన్స్. నెక్స్ట్ కంజెక్టివ్ అడ్వర్బ్స్ అంటే కొన్ని అడ్వర్బ్స్ అవి కంజంక్షన్ లాగా యూజ్ చేస్తాం అన్నట్టు మనం. అవి ఏంటివి? హవెవర్, దేర్ ఫోర్, మోర్ ఓవర్, నెవర్ ద లెస్, అదర్వైజ్, కాన్సిక్వెంట్లీ, ఫర్దర్ మోర్, hence, meanwhile, thus. So these are conjunctions
these are adverbs which are used as conjunctions. Thank you very much. Thank you. Please like, share, subscribe, and encourage me to make more videos like this in the future. Thank you. Thank you very much.